అయితే దీనికి సంబంధించి ఫ్యాన్ అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 5 నిమిషాలు కూడా పోలీసులతో మాట్లాడడానికి టైం ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ అయితే ఒకంత అసహనానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ అయితే ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు, అలాగే కోర్టు కూడా తరలిస్తున్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది అల్లు అర్జున్ కు జరిగిన అవమానం కాదు ఈ అరెస్టు. ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది తెలుగు సినీ ప్రేక్షకులందరినీ అవమానించడమే. ఇది ఒక కక్షపూరితంగా జరుగుతున్నటువంటి దుష్టజగా అందరికీ తెలిసి ఇది అర్థమవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక అల్లు అర్జున్ని అణచివేయాలనే ధోరణిలో ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులను ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అల్లు అర్జున్ను బేషరతుగా తనని విడుదల చేసి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒక అల్లు అర్జున్ అనే అతనికి జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వడం అనేది ఒక కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా జరిగింది. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల అల్లు అర్జున్ చేతిలో జరిగింది కాదు, అది ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాల ద్వారా, పోలీస్ వ్యవస్థ వైఫల్యం ద్వారా ఇలాంటి చర్య జరిగింది. ఈ యొక్క దానికి మేము చింతిస్తూ వాళ్ళ కోసం వాళ్ళకు మేము సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అయినా కూడా దీన్ని ఒక మా కక్షపూరితంగా మమ్మల్ని మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ను అణగదొక్కాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కక్షపూరిత అంటారు? ఎవరు చేశారు? ఇది మేము చెప్పకపోయినటువంటి యావత్ ప్రపంచానికి మొత్తం తెలిసినటువంటి విషయం అది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తిగా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఇలా చేశారని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వాళ్ళ పేరు చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి ఇది చెందుతుందని మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే అల్లు అర్జున్ షోకు సంధ్య థియేటర్ కాడ వెళ్ళిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. అంటే అల్లు అర్జున్ ముందే చెప్పాలి వాళ్ళకు, అంటే నేను పలానా దగ్గరికి వస్తున్నా, పోలీస్ బందోబస్తు ఇవ్వాలని ఎలాంటి సమాచారం లేకుండా పోయింది కాబట్టి అక్కడ మహిళ చనిపోయింది, అరెస్ట్ చేసామని పోలీసులు. మీరేమంటారు? ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఎవరు వెళ్ళారు కదా అక్కడికి. పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంతో కొంత, వస్తుండే అల్లు అర్జున్ అని చెప్పేసి అని. ఇప్పుడు తన కొరకు చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఎగబడి అలా చనిపోతే అల్లు అర్జున్కి సంబంధం అండి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దు కదా. నష్టపరిహారం ఉంటే నష్టపరిహారం ఇస్తారు కదా, అడగాలి కదా. అంతేగాని అరెస్ట్ చేయడం ఇది కక్షపూరితమైనది. మళ్ళీ ఇదొకటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ తొక్కిసలాటలోనే కాదు, ఇలాంటి తొక్కిసలాట చాలా విషయాలలో జరిగిన చాలా పెద్ద పెద్ద హీరోలల్లో మెగాస్టార్ కావచ్చు, పవర్ స్టార్ కావచ్చు, రెబల్ స్టార్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది స్టార్లలో అభిమానం కొద్ది వాళ్ళు వచ్చి వాళ్ళు చేసుకోవడం జరిగింది. అట్లా ఎందుకంటే మొన్న హైదరాబాద్లో జరిగిన హైడ్రా తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు, పేదవాళ్ళు చనిపోయారు. దాని గురించి ఎవరు కూడా కొట్లాడలేదు. ఇప్పుడు జరిగిపోయిన దానికి మేము ప్రత్యక్షంగా వాళ్ళకు సహాయం చేసినాం, 25 లక్షలు సహాయం చేసినా కూడా వాళ్ళు ఇప్పుడు కక్షపూరితంగా ఇట్లా చేయడం కూడా ఇది చాలా మేము వ్యతిరేకిస్తున్నాం దీనిపై. అంటే ఒకవేళ అల్లు అర్జున్కు కేసు నమోదై జైలుకి పెడితే, జైలు శిక్ష పడితే 10 సంవత్సరాలు జైలుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు ఫ్యాన్స్ మీరేమంటారు? అల్లు అర్జున్ కనుక జైలుకు వెళ్ళి 10 సంవత్సరాలు కానీ మీరు అంటున్నారు కదా, ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఒక రోజు కనుక జరిగేది ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, ప్రభుత్వాలే కూలిపోతాయి. ఒక నేషనల్ జాతీయ అవార్డు గ్రహీతను ఇలాంటి చేయడం ఒక చిన్న కేసు అది. అట్లాంటి చాలా జరిగినాయి. అట్లాంటి కేసులలో ఇంత పెద్ద కేసు పెట్టి చేయడం అంటే ఇది ఒక కక్షపూరితం అనేది. ఒక ఫ్యామిలీ చేస్తుందో ఎవరు చేస్తుందో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నటువంటి ఈ చర్యను వాళ్ళు ఇప్పుడు వెనక్కి తీసుకొని అల్లు అర్జున్ బేషరతుగా విడుదల చేయాలని మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ కరీంనగర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు చెప్తున్నారు ఒక మహిళ దుర్మరణం చెంది తొక్కిసలాటలో, అందుకనే మేము అరెస్ట్ చేసాము, ఇలా మా తప్పే లేదు పోలీసులు. మీరేమంటారు? పోలీసులో తప్పు ఎందుకు ఉండదండి? పోలీసులో తప్పు ఉంటుంది కదా ఎంతో కొంత. ఇప్పుడు వాళ్ళైతే తనైతే వాళ్ళ పోలీసు వాళ్ళకైతే చెప్పకుండా రాలే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నట్టే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి తెలిసే ఉంటుంది. వీళ్ళు అదుపు చేయాలి, కానీ అమ్మాయి తొక్కిసలాట చనిపోయినందుకు దానికి అల్లు అర్జునే కారణం అంటే ఇది కరెక్ట్ కాదు కదా. అంటే అభిమానులుగా మీరు అనేది కరెక్ట్, కానీ అక్కడ ఒక మహిళ ప్రాణం పోయింది కాబట్టి దానికి నష్టపరిహారం ఇస్తా అంటారు కదా. నష్టపరిహారం ఇప్పుడు ఎవరైనా ప్రాణమే అండి, నష్టపరిహారం ఇస్తా అంటారు కదా. అంటే నష్టపరిహారం ఇస్తారు కాబట్టి కేసు కేసు ఫైల్ చేయాలి అంతేగాని 10 సంవత్సరాలు జైలు అంటే మరి అది అన్యాయం కదండి. దానికి మేము అయితే కరెక్ట్ కాదండి అది. రైట్, చూశారుగా ఫ్యాన్స్ అయితే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో పెడితే చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉవ్వెత్తున ఎగిసి చాలా ప్రాబ్లమ్, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు అయితే మేము మా సమ్మెను విరమించమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మేము కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తున్నామన్నా కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం అని చెప్తున్నారు. గతంలో మెగాస్టార్ కావచ్చు, పవర్ స్టార్ కావచ్చు, రెబల్ స్టార్ కావచ్చు, చాలామంది స్టార్ల విషయంలో కూడా తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారిని చూసాం. కానీ ఒక అల్లు అర్జున్ కేసులోనే ఇలా జరగడం చాలా దురదృష్టకర విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్పై
కేసు పెట్టి జైలుకు పంపితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.